దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క తరుణాన్న దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ప్రభువు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలంచు ఉన్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, అనగా సంఘ బిడ్డలు ప్రతి వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎల్లప్పుడూ మరి మా దినదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలను కూడా మరి ఒక్కసారి మరి వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీ ప్రార్థనలు తప్పనిసరిగా మరి దినదిన పరిచర్యలో ప్రార్థించబడుతూ ఉన్నాయి. ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా దేవుడు మీ ఎడల కనికర కృపను అనుగ్రహించునుగాక, మీ కార్యాలు సఫలపరచునుగాక. దేవుడు ఈ మాటలు దీవించుగాక. మరి ఒకసారి మరి ప్రభు అయిన యేసు నామములో మరి మీ అందరికీ కూడా శుభాభి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గత వాక్య భాగములో మనం ఒక భాగాన్ని ధ్యానించి ఉన్నాము. పరమ గీతము నుండి 2వ అధ్యాయము మొదటి వాక్యమును మనము గత వర్తమానములో వివరించుకోగలిగాం. మరి ఆ యొక్క వర్తమానాన్ని మరి వీక్షించని వారు ఎవరైనా ఈ వర్తమానాన్ని వీక్షిస్తూ ఉంటుంటే మరి గత వర్తమానాన్ని కూడా తప్పనిసరిగా వీక్షించాలని మరి యూట్యూబ్ ఛానల్లో మీ కొరకు అది అప్లోడ్ చేయబడి ఉన్నది. దైవచిత్తమైతే ఇలా నూతనముగా అనేక వర్తమానాలు మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి అప్లోడ్ చేయడం జరుగుద్ది. గనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారైతే తప్పనిసరిగా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ యొక్క పరిచర్యను చక్కగా ముందుకు దేవుడు నడిపించేలాగా మీ దినదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో మరి సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. మీ ప్రియ సహోదరునిగా మరొకసారి మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే మా యొక్క పరిచర్య కొరకు, ముఖ్యంగా మరి ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు, తర్వాత ఇంకా మరి సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, అలాగే మరి ప్రతికూల పరిస్థితుల్లో సంఘము అక్కడ పరిచర్య నడుస్తూ ఉన్నది కనుక వారందరి కొరకు ప్రార్థించండి. వారందరూ కూడా వచ్చి ఈరోజు తిరుగుబాటు చేస్తున్నటువంటి వారందరూ కూడా వచ్చి సహకరించులాగా దేవుడు వారికి మంచి మనసు కలిగించి మారు మనసు పొంది నూతనముగా మరి దేవుని మందిరములో చేర్చబడి దేవుని ప్రేమను అనుభవించినట్లు, దేవుని జీవాన్ని అనుభవించినట్లుగా మరి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ దినాన్ని కూడా మరి యొక్క వాక్య భాగాన్ని సిద్ధపరుచుకుని మనము ధ్యానించుకుందాము. 2వ అధ్యాయం పరమగీతము 2వ వాక్యమును మనం ఈ దినం ధ్యానించబోతూ ఉన్నాం. మీ వద్ద పరిశుద్ధ గ్రంథం ఉంటే మరి తెరచి ఆ యొక్క వాక్యమును నాతో పాటు ఏకీభవించి చదవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము పరమగీతము 2వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. ప్రియులరా, మీరు ఆలకించండి. బలురక్కసి చెట్లలో వలి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. మహిమ గల రాజా, మహోన్నతుడా, మహాకృపానిధి, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ దినాన్ని మాకు అనుగ్రహించి మీ కృపను మాకు వెల్లడిపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మమ్మను మా కుటుంబాలను గడిచినటువంటి కాలమంతటిలో కూడా మీ కాపుదలలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని కూడా వాక్యాన్ని నాయన మేము ధ్యానించేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగము చాలా శ్రేష్టమైనటువంటి లేఖన భాగము. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా బయలుపరిచినటువంటి చక్కటి వాక్య భాగము. ప్రభా, మీ జ్ఞానాన్ని, మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతివారు వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును అందరికీ అనుగ్రహించమని, బోధించే వివేక జ్ఞానమును నాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యము ప్రతి వారి యొక్క హృదయాలలో 100 ప్రతిఫలాలు పొందాలని కోరుచు, అయా ఈ వాక్య సందేశాన్ని మీరే ఆధిపత్యం వహించి ముందుకు నడిపించమని మహిమ మీకే ఆరోపిస్తూ
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి భాగాన్ని మరలా చదివి మనము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా డిస్టర్బెన్స్గా ఉంటే కనుక కాస్త శాంతియుక్తమైనటువంటి స్థితిలోనికి రావాలని కోరుతూ ఉన్నాను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి వర్తమాన భాగాలు. ఈ పరమగీతాలు చాలామంది చదవరు, అర్థం కానీ కావు. అయితే ఎంతో అభిషక్తులైనటువంటి సేవకులు బోధించడం ద్వారా కొందరికి కొన్ని విషయాలు ఇందులో బయలుపరచబడి ఉన్నాయి. అయితే ఈ మాటలను మనము తేలికగా తీసుకోకూడదు, లేదా మరి అనాలోచనగా ఈ వర్తమానాలను వినకూడదు. విన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా ఉండాలి అంటే ఈ వాక్యము నందు నీవు లక్ష్యముంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుతూ ఉన్నాను, గ్రహించండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి భాగాన్ని మనం ఆలోచన చేస్తే మీకు ప్రక్కన ఫోటోల ద్వారా మీకు ఈ యొక్క వృక్షాన్ని గురించి లేదా ఈ రక్కసి చెట్టును, బలు రక్కసి చెట్టును మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూడండి. చూసి అంటే చాలామందికి తెలియదు, దీనికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, చాలా చర్ల పేర్లు ఉన్నాయి. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన పేరు కనుక బలురక్కసి చెట్టు. ఈ బలురక్కసి చెట్టును చూస్తూ ఉన్నారు కదా. ఈ బలురక్కసి చెట్టు స్వభావాన్ని గురించి మనం మొదటిగా ఆలోచన చేయాలి. అయితే రెండవదిగా ఏమిటట, ఈ బలురక్కసి చెట్ల మధ్యలో ఏమున్నదట, వలిపద్మము ఉన్నది అంటున్నాడు. ఆ వలిపద్మము ఉన్నట్లుగా నా యొక్క ప్రియురాలు ఆ యొక్క బలురక్కసి ఆ యొక్క ముండ్ల పొద మధ్య ఉన్నది అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఎవరు సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఎవరు పలుకుతూ ఉన్నారు ఈ మాట అనేది ఆలోచన చేస్తే ప్రియులరా, ప్రియుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ప్రియురాలు ఎవరు అంటే వధువు సంఘము, అంటే మనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైనటువంటి ప్రియురాలు. అయితే ఆయన సాక్ష్యమిస్తున్నటువంటి సంఘము వలె ఈ దినం మనం ఉన్నామా లేదా అనేది ప్రశ్న. ఆయన కోరేటువంటి ప్రియురాలుగా మనము ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఒక్కొక్క భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉంటాడు. మన స్థితిని, గతిని, మన పరిస్థితిని, మన విశ్వాసమును అలా అంచెలంచులుగా సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక, స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మొదటిగా మనం ఆలోచన చేయవలసింది ప్రియులారా, బలురక్కసి చెట్లు. ఈ బలురక్కసి చెట్లు అక్కడక్కడ మన ప్రాంతాలలో ఉంటాయి. కొందరి ప్రాంతాల్లో అయితే ఉండవు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇవి భయంకరంగా విస్తరిస్తూ ఉంటాయి. ఇవి ముండ్ల పొద అని మనము ఒక మాటలో చెప్పుకోవచ్చు, ముండ్ల పొద. అయితే ఇది దేనికి ఉపయోగం పడదు. దీని స్వభావాలు మొదటి ఏమిటి అంటే ఇది విషపూర్వితమైనటువంటి చెట్టు అని శాస్త్రజ్ఞులు గ్రహించి వాటిని వెల్లడిపరిచారు. దీనిలో విష రసాయనాలు కలిసి ఉంటాయట. ఈ యొక్క చెట్టులో ఏమన్నదట, మొదటిగా విషపూర్వితమైనటువంటి తత్వము ఉన్నది. ఈ విషపూర్వితమైనటువంటి తత్వాన్ని మనం ఆలోచన చేస్తే మనము ఈ బలురక్కసి చెట్లు అనగా లోక ప్రజలు అని మనం అర్థం చేసుకోవాలి. లోక ప్రజలు, ఈ లోక ప్రజల మధ్య వలి పద్మము ఉన్నట్లుగా, వలి పద్మము అనగా ప్రియులరు లిల్లీ పుష్పమని కొందరు సేవకులు దీన్ని వర్ణించారు. లిల్లీ పుష్పము, ఈ లిల్లీ పుష్పానికి మరొక భావాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దాన్ని కొన్ని సందర్భాల్లో సంపంగి పువ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే సంపంగిలో రకాలు ఉన్నాయి. ఈ పుష్పాన్ని కూడా మీకు 2 3 రకాలని మీకు చూపిస్తూ ఉంటాను, మీరు గమనించండి. అంటే ఈ లిల్లీ పుష్పము అనేది పొడవుగా ఉండి చక్కగా కాడమల్లిలాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రెండవది ఈ సంపంగి అనేది
మనకి సువాసన కూడా వస్తుంది. రెండు సువాసనలు బాగుంటాయి. ఈ సంపంగి అనేది నూనె సంపంగి నూనె మీకు గుర్తుండొచ్చు, చాలా సువాసనగా ఉంటుంది. ఇలా ఈ రెండు పుష్పాలను గురించి మనం ఆలోచన చేస్తే ఏదో ఒక పుష్పం అనుకోండి, అయితే ఈ ముండ్ల పొదల మధ్యలో ఈ పుష్పము కనిపిస్తూ ఉన్నదట. అలా నా ప్రియురాలు కనిపిస్తూ ఉన్నదని ప్రియుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తులు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నా ప్రియురాలు ఎలా కనిపిస్తూ ఉన్నదంటే బలురక్కసి చెట్ల మధ్య శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తత్వం కలిగినటువంటి లిల్లీ పుష్పము ఏ విధంగా తెలుపు రంగులో ఉంటుందో, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం అండి. తెలుపు పుష్పము సాదృశ్యం ఎలా కనిపిస్తుందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా కనిపిస్తుంది, పరిశుద్ధంగా కనిపిస్తూ ఉంది, తెలుపుగా కనిపిస్తూ ఉంది. మంచి తత్వాన్ని కలిగి అనేకులను ఆనందభరితులను చేసేటువంటి తత్వము, అనేకులను ఆకర్షించుకునేటువంటి తత్వము ఈ పుష్పంలో కనిపిస్తూ ఉంది. గత వర్తమానంలో మనం ధ్యానించాం రోజా పుష్పమును గురించి, అంటే రోజా పువ్వును గురించి. రెండు మనము తామర పుష్పమును గురించి కూడా మనం ధ్యానించాం, కలువ పువ్వును గురించి కూడా ధ్యానించాం. అదొక పార్ట్ అయితే ఇదొక రెండవ పార్ట్. తను వర్ణించుకుంటున్నటువంటి ఆ యొక్క వధువు సంఘము యొక్క మాటల్లో మనం ధ్యానించి ఉన్నాము. అయితే ఈ దినము ప్రియుడే తన ప్రియురాలను గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి సందర్భం. ఈ బలురక్కసి చెట్ల మధ్య ఈ శ్రేష్టమైనటువంటి పుష్పము, పరిశుద్ధత కలిగినటువంటి సంఘము ఎలా జీవిస్తూ ఉందంటే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది. ఒక ప్రత్యేకించబడి పవిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి, పవిత్రమైనటువంటి తత్వాన్ని ధరించి జీవిస్తూ ఉంది. ప్రియులరా, ఈ బలురక్కసి చెట్టు తత్వంలో మొదటి భాగం విషపూరితమైనటువంటి రసాయనం కలిగి ఉంటే, రెండవదిగా ఆ చెట్టంతా కూడా ముండ్లను కలిగి ఉంటుంది. ఆ చెట్టంతా కూడా చూడండి, మీరు చూపిస్తూ ఉంటారు. ఆ చెట్టు ప్రారంభం నుంచే ఆకు వీచిందంటే ఆకును కూడా ముండ్లు ఉంటాయండి. ఆకును కూడా ముండ్లుంటాయి, కాడలను కూడా ముండులుంటాయి. అయితే మరొకటి మూడవ తత్వం ఏంటో తెలుసండి, అది పువ్వు పూస్తుంది. పువ్వు అంటే పుష్పము పూస్తుంది. ఆ పుష్పము కూడా ఎంతో రమ్యముగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడాలి, ఆ యొక్క ఫోటోను చూడండి. ఆ పుష్పము చూడండి, పసుపు రంగులో కనిపిస్తూ ఉంది, చూడడానికి ముచ్చటేస్తూ ఉంది, రమ్యంగా కనిపిస్తూ ఉంది. ఆది కాండములో అవ్వను మోసపరిచినటువంటి పండ్ల చెట్టు, మంచి చెడ్డలను తెలివితేటలను ఇచ్చు ఆ వృక్షము ఎంతో రమ్యంగా కనిపించిందట. అలాగా ఈ యొక్క ముండ్ల చెట్టు కూడా అనేకులను మరి మోసపూరితమైనటువంటి స్వభావముతో ఆకర్షించుకునే విధంగా కనిపిస్తూ ఉంది. ఇటు కాడ అంతయు కూడా ముళ్ళులు ఉన్నాయి, ఆకులంతా కూడా ముళ్ళులు ఉన్నాయి. పైగా దాని ఫలాన్ని చూస్తే ఓ చక్కటి అందాన్ని కనిపిస్తూ ఉంది. ఆ పుష్పము నుండట మరి ఆ యొక్క కాయ కూడా వస్తూ ఉందట. కాయలో విత్తనాలట ప్రియులరా, ఆ విత్తనాలు ఆవగింజల్లాగా ఉంటాయట. వీటిని పూర్వకాలంలో ఉపయోగించేవారట. వేటికో ఉపయోగించేవారట. అది మనకు అనవసరం. కానీ అయితే దీని స్వభావం మంచిది కాదు అని ఒక మాటలో మనం తెలుసుకోవచ్చు. దానిని ముట్టుకుంటేనే ప్రమాదం. అటువంటి ఆ యొక్క రబ్బకు కానీ, ఆకుకు కానీ, కొమ్మకు కానీ తగిలితే ముండ్లు చిస్సుమని గుచ్చుకుంటాయి. ఆ గుచ్చుకున్నప్పుడు వెంటనే బాధ కలుగుతుంది మనకి. అయితే అటువంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ ముండ్ల పొద మధ్యలో సంఘమనే ఈ యొక్క పుష్పము మొక్క, లిల్లీ మొక్క బయలుదేరిందటండి.
ఆ గాలి వీచినప్పుడు చూడండి, ఆ పుష్పానికి కానీ ఆ మొక్కకు కానీ ఆపద కలిగించే తత్వం దీంట్లో ఉంది. ఎందుకంటే ఇది తొందరగా విస్తరిస్తుందండి, ఒక డొంకగా తయారైపోతుందండి ఇది. నేను ఎప్పుడో పాతకాలంలో చూశాను, అయితే దాని పేరు తెలియదు. కానీ అప్పుడు ఈ వాక్యాల్ని ఆలోచన చేసి ఈ పరిశోధిస్తూ ఉన్నప్పుడు నిజంగా నాకెన్నో లోతైనటువంటి సత్యాలు బయలుపరచబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి మొక్క ఇది. ఆ చాలక మధ్య ఆ మెరక పొలాల్లో ఇది ఎక్కువ మొలుస్తూ ఉంటుంది. దిండ ప్రాంతాలు అంటారు, దిండ ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొలుస్తూ. అయితే ఇది ఈ శ్రేష్టమైనటువంటి మొక్కను మరి ఎన్నో విధాలుగా నొప్పించే విధంగా, బాధ కలిగించే విధంగా, అవసరమైతే ఆ పుష్పాన్ని చింపివేసేటువంటి తత్వం దీని దగ్గర ఉంది. అర్థమవుతుందండి? పుష్పం ఎలా ఉంటుంది? చాలా సున్నితంగా ఉంటుందండి పుష్పం, కదండి. ఆ పుష్పపు రేఖలు చూడండి ఎంతో పల్స్గా కనిపిస్తూ ఉంటాయి. పల్స్గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ నిజంగా దాన్ని పట్టుకుని మనం ఇలా లాగిస్తే అది చినిగిపోయేటువంటి తత్వం కలిగి, అంటే సున్నితమైనటువంటి మనస్తత్వం సంఘానికి. అయితే ఇటువంటి సంఘము ఎవరి మధ్యలో వికసిస్తుందట, ఎవరి మధ్యలో ఆమె ఫలించిందట? బలురక్కసి చెట్ల మధ్య. ఈ బలురక్కసి చెట్ల మధ్య సంఘము ఏ రీతిలో ఉంది అనేది తన 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 ప్రియురాలను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు చక్కగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆలోచించేయండి ప్రియులారా. మరొక మాటను మనం ఆలోచన చేస్తే, మరొక మాటని సంఘం ఇప్పుడు కూడా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఎదుగుదల కనిపిస్తూ. చూడండి, ఆయన చెప్పిన మాటలే లోకసు వార్త 10వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకసు వార్త 10వ అధ్యాయం 3వ వాక్యంలో తన శిష్యులను అభిషేకించి తన సంఘమును కట్టుకోవడానికి, లేదా తన ప్రియురాల్ని అలంకరించుకోవడానికి, లేదా పరిశుద్ధపరుచుకోవడానికి, తన ప్రియురాల్ని సొంతం చేసుకోవడానికి ప్రారంభపు దినాలు మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ శిష్యులను సువార్త ప్రకటించడానికి అభిషేకించి వారిని బయటకు పంపిస్తూ ఉన్నప్పుడు ఒక మాట అన్నట్టు. ఆ మాట ఇది: మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. ఈ తోడేలు స్వభావం ఎలా ఉంటుందంటే క్రూరత్వం కలిగినటువంటి స్వభావం. ఈ బలురక్కసి చెట్టు ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆ స్వభావం కలిగినటువంటి ఆ వృక్షము, అలాగే ఈ తోడేళ్ల స్వభావం కూడా అలాగే ఉంటుందండి. ఈ తోడేళ్ల స్వభావం కూడా అంతే. అయితే నిజంగా చూడండి, ఆ తోడేళ్ళు మధ్య ఈ గొర్రె పిల్లలను పంపిస్తే ఎలా ఉంటుందండి, కదండి? ఎంత ప్రమాదం అండి! ఏమాత్రం అవకాశం దొరికిన ఆ తోడేళ్ళు, క్రూరత్వం కలిగినటువంటి తోడేళ్ళు ఈ గొర్రె పిల్లలను చంపుకు తినవండి. అలా చాలామంది బలి అయిపోయినటువంటి వారు ఉన్నారు, శిరచ్ఛేదనం చేయబడిన వారు ఉన్నారు, అయినటువంటి సేవకులు, విశ్వాసులు ఎందరో ఉన్నారు. మొదటి శతాబ్దం నుండి కూడా మీరు చరిత్ర తిరగవేసుకుంటూ వస్తే కోట్ల మంది కనిపిస్తూ ఉంటారండి. ఎంత భయంకరమైనటువంటి శ్రమలు సంఘానికి, ఎంత భయంకరమైనటువంటి కష్టాలు వారు అనుభవించి ప్రభువు పేరట ఆనందంతో మరణించారండి, హతసాక్షులు అయ్యారండి. ఈ రోజు వరకు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘములను గూర్చి సాక్ష్యాలిస్తూ ప్రకటన గ్రంథంలో ప్రియులారా ఒక మాట చదువుదాం, కొన్ని మాటలు ధ్యానిద్దాం. అర్హత కలిగినటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి,
అర్హత కోల్పోయినటువంటి సంఘాలు కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదివితే ప్రకటన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సమయం ఎక్కువ అవుతుంది కనుక మొదటిదిగా మనం స్మరణ సంఘమును గురించి ఆలోచన చేస్తే తప్పు మాపని సంఘం, తప్పు తెలియని సంఘం అండి. ప్రభువు ఎంతో ఇష్టపడినటువంటి సంఘముగా సాక్ష్యం ఇచ్చాడు. ఆ సంఘాన్ని పొగుడుతాడని మీరు చదవండి, అక్కడ రెఫరెన్స్ చెబుతూ ఉంటా. 2వ అధ్యాయం 8వ వాక్యము నుండి 11వ వాక్యం వరకు ఈ సంఘమును గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఓ చక్కటి సాక్ష్యము. నీకున్న బలము శక్తి కొంచెమైనను అంటాడు. నీవెన్నో శ్రమలు పడ్డావు, కష్టాలు పడ్డావు, అవన్నీ నేను ఎరుగుదును. అయితే నీవైనను ధనవంతుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంఘము తన విశ్వాసాన్ని కాపాడుకుంది. ఆ సంఘము పరిశుద్ధతను కాపాడుకుంది. ఆ సంఘము యేసుక్రీస్తునకు ఇష్టురాలుగా, ఒక ఇష్టమైనటువంటి ప్రియురాలుగా మనకు కనిపిస్తుంది. ఇక రెండవ సంఘము 7 సంఘాలలో 2 సంఘాలు మాత్రమే ఒక పవిత్రమైనటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి సంఘాలు. ఫిలదెల్ఫియా సంఘము. ఈ ఫిలదెల్ఫియా సంఘమును గురించి కూడా ప్రభు ఎంతో ఇష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఓ చక్కటి మాటలు అవి మీరు చదవండి. 3వ అధ్యాయం 7వ వాక్యము నుండి 13వ వాక్యం వరకు ఈ సంఘమును గురించి వ్రాయబడి ఉంటుంది. ఖాళీ సమయంలో ఈ సంఘాలను గురించి మీరు ధ్యానించండి ప్రియులారా. 7 సంఘాలలో మిగతా మరి 5 సంఘాలను కూడా మెచ్చుకుంటాడు. ఒక ప్రక్క నుంచి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, తప్పులను ఎత్తు చూపిస్తూ ఉంటాడు, లోటుపాట్లను తెలియపరుస్తూ ఉంటాడు. అటువంటి సంఘమే ఆఖరి సంఘమైనటువంటి లవోదికీయ సంఘం ఉన్నది. చూసారా ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉందో ఆ సంఘం. ఈ సంఘానికి యేసు ప్రభువు బోధించినటువంటి బోధ, అపోస్తులు బోధించినటువంటి బోధ, అభిషక్తులు బోధించినటువంటి బోధ చెవిని పెట్టాల, పెడచెవిని పెట్టినటువంటి సంఘం. విననొల్లని మనస్సు కొందరికి ఉంటుందండి. ఈరోజు సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయి. అయితే అన్ని సంఘాలు యేసు ప్రభువునికి ఇష్టురాలైనటువంటి ప్రియురాలు సంఘాలా అంటే సంఘాలు కానే కావు. అటువంటి సంఘము కానేరదు. లవోదికీయ సంఘముల గురించి ఆలోచన చేస్తే 5 మాటలు పచ్చిగా మాట్లాడతాడండి. 5 మాటలు పచ్చిగా తిడతాడు ఆయన. నిజానికి నిన్ను నన్ను ఆయన ఎదురుగా నిలవబడి ఆ మాటలు అంటుంటే సిగ్గుతో తలదించుకోవాలండి. సిగ్గుతో తలదించుకోవాలి. మనసు పెట్టి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఆ మాటలు మీరు గమనించండి. లవోదికీయ సంఘముల గురించి మనం మాట్లాడుకుంటే దౌర్భాగ్యుడవు నీవు అంటాడు. దౌర్భాగ్యుడు. ఎంత దారుణమైనటువంటి మాట అండి. భాగ్యవంతుడా అంటే భాగ్యవంతుడు కాదు, నీవు చేజార్చుకున్నటువంటి వాడవు, భాగ్యాన్ని కోల్పోయినటువంటి వాడవు, దౌర్భాగ్యుడవు. 2వది అంటాడు దిక్కుమాలిన వాడవు. ఎటువంటి మాటలండి ఆ మాటలంటే నిజానికి మన పులకింత ఎలా ఉంటుందంటే సిగ్గు అనమాట. సిగ్గు. దిక్కుమాలిన వాడవు. ఇక ఏమంటాడంటే దరిద్రుడవు, గ్రుడ్డివాడవు. దరిద్రుడవు నీవే, గుడ్డివాడవు నీవే. ఇక మరొక మాట ఏమిటంటే అంటాడంటే నీవు దిగాంబరుడవై ఉన్నావు. దిగాంబరుడు అంటే అసలు నీ పైన వస్త్రమే లేదు. చూడండి ఎంత దారుణమైనటువంటి మాట. ఈరోజు ఇటువంటి హెచ్చరిక మాటలు సంఘాల్లో ఉంటున్నాయండి? ఉండవండి. ఎందుకంటే మళ్ళీ రేపు సంఘానికి రారు కదండి. కానీ సంఘాన్ని ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నీవు దిగాంబరుడు అయి ఉన్నావు. నువ్వు మారు మనసు పొంది మరలా ఆ కనికర కృపను పొందుతావా? నీవు బ్రతుకునట్టే, వెత్తబడినట్టే. లేదంటే నీవు విడవబడతావు, నరకానికి పాత్రుడు అవుతావు. చూడండి మూలవాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ బలురక్కసి చెట్ల మధ్య
ఈ వలి పద్మము ఎలా ఉన్నదో అలా ఉన్నదట ఈ సంఘం. మరి ఈ లవోదికే సంఘం గురించి ఎలా మాట్లాడుతున్నాడు? అక్కడ ఫిలదెల్ఫియా సంఘమును గురించి చూడండి, స్మోర్నా సంఘమును గురించి, ఎఫెసు సంఘమును గురించి, తుయాతైర సంఘమును గురించి, పెర్గమ సంఘమును గురించి, ఈ సంఘాలన్నిటినీ కూడా మీరు జ్ఞానం చేయండి. ఖాళీ సమయాల్లో మొబైల్ పట్టుకుని తిరగడం కాదు, ఎవరు పిలుస్తారా అని ఫోన్ పట్టుకుని తిరగడం కాదు. పిల్లరా, వాక్యం యొద్ద ఉండి నిలుచుండి చదవండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక కడవరి కాలానికి వచ్చాం, చివరి స్థితిలో ఉన్నాం, ఇక ఆఖరి గడియల్లో ఉన్నాం మనం. ఇంకా 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 ఎన్ని వర్తమానాలు కావాలండి ఒక వ్యక్తి బ్రతుకు మారడానికి, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఎన్ని మాటలు కావాలండి? అపోస్తులుడైనటువంటి పేతురు గారు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చక్కటి మాట ఒకటి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రసంగం మీకు తెలుసు, చాలాసార్లు ఉంటారు కదండి. ఆయన ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడినట్లుగా లెక్కించబడి ఉన్నది. ఒక్క ప్రసంగానికండి. ఈరోజు 3000 ప్రసంగాలు విన్నా కూడా బ్రతుకు మారట్లేదండి చాలామంది. 3000 యొక్క వర్తమానాలు విన్నా మారు మనసులు కలగడం లేదండి మనిషికి. దున్నపోతు మీద వర్షం కురుస్తుంది అంటారు చూసారా, ఎలా ఉంటుందో అలా విడిచిపెట్టేస్తూ ఉన్నారు సంఘాలు, విశ్వాసులు. రక్షణ పొందయ్యా, ఇది సమయమయ్యా, ఇక ఈ సమయం దాటితే మనం రేపు ఏమవుతామో తెలియదయ్యా అనే పరిస్థితుల్లో సేవకుడు మాట్లాడుతూ ఉంటుంటే విశ్వాసి ఏం చేస్తూ ఉన్నాడు? ఏమవుతాంలేండి, మా ఆవిడ నేను పొందుతామండి, మా కుటుంబం అంతా ఒకసారిగా పొందుతామండి. ఈలోపు జరిగితే ఒక వ్యక్తి అంటున్నాడండి, గత కొద్ది దినాల తర్వాత ముందు ఫోన్ చేసి, అయ్యా మనం అందరం ఒక చోట కలిసి ఉంటే మనము ఇంకా దేవుని సన్నిధిలో బలపడదాం అంటున్నాడు. ఏమండి, ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాల నుండి కూడా ఈయన ఇంకా సంఘంలో బలపడదాం అంటూనే ఉన్నాడు. ఆలోచించేయండి ఎక్కువగా. 15 సంవత్సరాల నుంచి నీవు ఇంకా బలపడుతూనే ఉన్నావు అంటే ఇంక ఎవరిని బలపరుస్తావు? ఎవరిని రక్షణలోనికి నడిపిస్తావు? ఎవరిని రక్షించగలవు? చూడండి, నీవు సిద్ధపడు, నీతో ఉన్నవారిని సిద్ధపరచు అంటాడు ప్రవక్త. నీవు సిద్ధపడాలి, నీతో ఉన్న వారందరినీ కూడా సిద్ధపరిచి ఉంచాలి ఆయన రాకడికి. ఎంతకాలము ఆలయ నేర్చుకుంటూ ఉంటారండి కొందరు. అదే మాటలు. ఇక్కడ చూడండి, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఎన్ని సంఘాలను గురించి. అయితే ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ప్రసంగమంతా కూడా విన్న తర్వాత ఆ విశ్వాసులు అందరూ కూడా ఏమంటున్నారంటే, అయ్యా ఇటువంటి ఘోరమైనటువంటి పాపంలో మేము ఉన్నామా? ఇటువంటి భయంకరమైనటువంటి బంధకాలలో మేము ఉన్నామా? ఈ బంధకాల నుండి మేము విడుదల పొందాలంటే, రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి అని సేవకుని అడుగుతారండి. దైవ సేవకుని అడిగిన తర్వాత ఆ సేవకుడు అన్నటువంటి ఒక్క మాట చూడండి, చక్కటి మాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వాక్యంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మూర్ఖులైనటువంటి ఈ తరము వారు ఎవరు? వారు ఈ సాతాను సమాజపు వారు, ఈ ముండ్ల పొదకు సంబంధించినటువంటి వారు, ఈ బలురక్కసి చెట్ల స్వభావం కలిగినటువంటి ప్రజలు. ఈ ప్రజలలో నీవు వేరవ్వాలి, వేరుపరచబడి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా చేర్చబడాలి. మీరు రక్షించబడాలి.
ఈ వంకర ప్రజలతో నీవు కలిసి ఉండడానికి వీల్లా. అక్కడ ఫుట్ నోట్లో ఉంటుందండి, చూడండి, అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది, మూర్ఖులకు ఈ తరము అనే మాటకి వంకరైన అంటే వంకరులైనటువంటి ఈ తరము వారితో నీవు వేరైపోవాలి, కలిసి ఉండడానికి వీల్లా. వాళ్ళు వంకరులు, వారి బుద్ధి మంచిది కాదు, వారి స్వభావం మంచిది కాదు. నీవు బాగుంటే వార్చరు కొందరు, ఇంటెనకాల ఇటు చుట్టూరు గోల, కాస్త మంచిగా వస్త్రాలు ధరిస్తే గోల. అవునా? ఏదైనా ఒక బండి కానీ ఏదైనా ఒక స్థలం కానీ కొనుక్కున్నారు అనుకోండి, చూడండి, వారి యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి యొక్క మతస్థులు, కులస్తులు కావచ్చు, ఈ యొక్క గ్రూపు కుల కట్టడి వాళ్ళు ఉంటారు కదండి కొందరు, వాళ్ళందరూ కావచ్చు, వాడి మీద ఒక ఈర్ష్య చూపిస్తూ ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాం ఈ లోక ప్రజల స్వభావాలని. అయితే ఈ సంఘము వల్లి పద్మము వలె ఒక ప్రత్యేకించబడినటువంటి తత్వాన్ని కలిగి ఉన్నది, ఒక ప్రత్యేకించబడినటువంటి స్వభావం కలిగి ఉన్నది. చక్కటి సువాసన గురించి మనం ధ్యానించాం నిన్న. ఆ యొక్క అనేకులను ఆకర్షించుకునేటువంటి స్వభావాన్ని గురించి ఆలోచన చేశాం. అయితే ప్రియ దేవుని సంఘమా, నీవే రీతిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఎత్తబడు సంఘము ఆ స్థాయిలో మనం ఉన్నామా? విడవబడే సంఘముగా మనం ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియుల. ఎంతకాలం మనం విశ్వాసాన్ని కొనసాగిస్తాం? బలపరచబడాలి, అనేకులను బలపరచాలి, అనేకులను రక్షించాలి. కోత విస్తారముగా ఉన్నదట, కోయవారు కొద్దిమంది ఉన్నారంటండి. లూకాసు వార్త మనం చదివాం కదా 10వ అధ్యాయంలో. కోత విస్తారముగా ఉన్నది, కోయవారు కొద్దిమందే. అయితే మిమ్ములను పంపిస్తున్నా. ఈ భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి ఈ తోడేళ్ల స్వభావం, ఈ తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపించినట్లుగా మిమ్మల్ని పంపిస్తూ ఉన్నానే, మీరు జాగ్రత్తగా ఉండాలి, సమయోచితమైనటువంటి జ్ఞానంతో ఉండాలి. చూడండి, పాము నుండి ఏమి నేర్చుకోమన్నాడైనా? పాము నుండి వివేక జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు. పావురము నుండి హృదయం కలిగి ఉండాలి అని దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి గమనించి ప్రియులారా, ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ఆ సంఘము ఏ రీతిలో ఉన్నదో, ఈ వలి పద్మము ఏ రీతిలో ఉన్నదో, ఈ భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి బలురక్కసి చెట్ల స్వభావం కలిగినటువంటి ఈ ప్రజల మధ్యలో మనం ఉన్నాము. ఆ ప్రజల మధ్య మనం ఎంతో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. నెమ్మది కలిగి ఉండాలి, సున్నితం కలిగి ఉండాలి, వివేకము మనం కలిగి ఉండాలి, ప్రేమ, అనురాగం, ఇటువంటివన్నీ కూడా మనం ధరించుకుని ఉండాలి. కొలసి పత్రిక ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తే ప్రియులరా, వాటన్నిటిలో కూడా మనకి బోధిస్తూ ఉంటాడు. అవునా? వినయం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఇలా ఇవన్నీ కూడా ఓర్పు, సహనం, నిరీక్షణ, ఒక చక్కటి స్థిరమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఆ పుష్పం వలె మనం పూసి తీరుతాం, ఆ పుష్పం వలె వికసిస్తాం. ఆలోచన చేసి ప్రియులారా, ఒక మంచి తీర్మానం తీసుకోండి. దేవుడి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలము ఈ భ్రష్టులైనటువంటి ప్రజలతో, వాళ్ళతో సై సై అంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎదురు చేస్తున్నారు, మనం కూడా అదే చేయాలా? మనం చేయటానికి మనకు అధికారం లేదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకస్తులు ఉన్నట్టు మనం ఉండడానికి వీల్లేదు ప్రియులారా. మనం ప్రత్యేకించబడినటువంటి వారం, ఏర్పరచబడినటువంటి ఒక యాజక సమూహము అంటాడు. పరిశుద్ధులమైనటువంటి ప్రజలు మనం. ఆ పరిశుద్ధత మనం కాపాడుకుంటూ, మన పరిశుద్ధుడైనటువంటి ప్రియుడు ఆయన వస్తే మనం ఒక ప్రియురాల్లా మనం కనిపించాలి. దానికి మాటలు మీరు ఆలకించి మంచి తీర్మానము తీసుకున్నగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. రేపటి దినం లేదా మరొక పర్యాయం మరొక భాగంతో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కూడా ఈ వాక్యాలని వినడమే కాదు, అనేకులకు మరి పంచడానికి ప్రయత్నం చేయండి.
యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ యొక్క వాక్య పరిచర్లు మీకు తెలియపరచబడుతున్నాయి. ఇది షేర్ చేయండి, అనేకులు తెలుసుకోవాలి, సంఘాలన్నీ కూడా బలపరచబడాలి. ఆల్రెడీ మనకు తెలుస్తూ ఉన్నది, ఈ శ్రమకాలం ప్రారంభమైపోయింది. ఈ భయంకరమైనటువంటి ఈ కడవరి దినాలలో మనం ఏ రీతిలో ఉండాలి అంటే మన పరిశుద్ధతను కాపాడుకుని మన ప్రియుని కొరకు నిరీక్షించి ఉండాలి. గమనించి ప్రియులారా, ఒక మంచి తీర్మానం తీసుకోవాలని ఒక సేవకుడిగా నేను వేడుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి మా పరమ తండ్రి, కృపగలిగిన దేవ, దయగలిగిన మన రాజా, మా ప్రాణప్రియుడ, ప్రాణేశ్వర, ఈ రీతిలో ప్రభువ ఈ యొక్క పరమ గీతము నుండి 2వ అధ్యాయం 2వ వాక్యములో అనేక విషయాలు మాకు నేర్పించారు. ఈ భయంకరమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి ప్రజల మధ్య సంఘము ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నది, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ప్రభు, ప్రతి శోధనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని తీరుస్తానని, ముందుకు నడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు. సంఘము ఈరోజు అనాథ కాదు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నారు. పరిశుద్ధాత్ముని మాకు తోడుగా ఉంచారు. ఆయనే మమ్మలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన తోడు మాకుండగా భయమేలా? కనుక ప్రతి పరిస్థితిలోనూ మీ కృప మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. ఈ వీక్షిస్తున్నటువంటి బిడ్డల హృదయాలను స్థిరపరచండి, వారి విశ్వాసమును స్థిరపరచండి, వారి కోరిన రేవునకు నడిపించండి. పరిశుద్ధ ఆ యొక్క వధువు సంఘము వలె ప్రభువా, ప్రతి సంఘము సిద్ధపడినట్లుగా మీ కృప చూపండి. సేవకులను బలపరచండి, విశ్వాసులను బలపరచండి. ప్రయాసపడి సువార్త ప్రకటిస్తున్న సువార్థికులను, ఆయన ప్రతి పరిచారికులను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనవసరత కోరిన ప్రతి బిడ్డ ప్రార్థనవసరతను మరొకసారి జ్ఞాపకం చేసుకుని, ఆయా దేశాలలో నుండి విశ్వాసము ద్వారా ప్రార్థన అవసరతను కోరిన ప్రతి బిడ్డ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోమని, వారి అవసరతలు యేసు క్రీస్తు అను మహిమైశ్వర్య నామములో తీర్చి మంచి మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ పరిచర్యను మీరు దినదినము దీవించి ఆశీర్వదించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికే ఆరోపిస్తూ, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములు ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని స్వాస్థ్యమా, దైవజనమా, మరి ఈ వర్తమానాలని మీరు వినడమే కాదు, అనేకులకు ప్రకటించండి, సహకరించండి. మీ యొక్క స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను, ప్రతి వారిని కూడా రక్షించవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఏ దినం ఏమి జరుగునో ఎవరికి తెలియదు. ఇదిగో రక్షణ పొందేటువంటి దినం ఇది. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి శ్రమకాలాలు ప్రారంభించబడ్డాయి. ఏ యొక్క దినాన్ని ఆయన కళఘోర శబ్దము వినిపించబోతూ ఉందో ఎవరికీ తెలియదు. కనుక మనం సిద్ధపరచబడినటువంటి వధువు సంఘముగా మనం ఉంటే ఆయన ప్రక్కన ప్రియురాలుగా మనం కూర్చుంటాం. ఆయన ప్రాణేశ్వరుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, నిత్య జీవానికి నడిపించేవాడు. ఆయన చెంత మనం ఎంతో ఆనందభరితులమై ఉంటాం. మరొక భాగంలో ఓ చక్కటి మాటలు మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఆ మాటలను కూడా వీక్షించండి. ఇంతవరకు చక్కగా నడిపించిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.